తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తాండూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్ లాలా ఆధ్వర్యంలో లేఖల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, తాండూర్ పట్టణంలో ఇసుక దందా భూ కబ్జాలు చేసింది మీరు కాదా? తాండూర్ పట్టణంలో వార్డుకు ₹1 కోటి మంజూరు చేసిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రవిరెడ్డి తాండూర్ పట్టణంలో ఏ వార్డు అభివృద్ధి చెందింది మీరు చూపెట్టగలరా అని ప్రశ్నించారు. మీ ఇంటి చుట్టూ 4 వైపులా రోడ్డు వేసుకున్నారు, మీ అనుచరులకు మాత్రమే డెవలప్మెంట్ పనులు అప్పగించారు, తాండూర్ ప్రజలకు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు, మీ అభివృద్ధిని అడ్డుకుంటున్నామని చెప్తున్నారు. మేము ఆపుతున్నది నీ అనుచరుల అభివృద్ధిని మాత్రమే, ప్రజల అభివృద్ధిని కాదని, ప్రజల అభివృద్ధిని ఆపటం లేదని, మీరు ప్రజలకు ఏమీ చేయలేరు, మీ వెనుక ఉండి ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేరు అని ఒక ప్రకటనలో కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్దార్ ఖాన్, జీ మాధవి, శోభారాణి, బంటు వేణు, పెద్దెంబల్ మండల అధ్యక్షులు గోపాల్, యాలాల్ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, వసిరాబాద్ మండల అధ్యక్షులు కలాల్ నరసింహులు, తాండూరు మండల అధ్యక్షుడు నాగప్ప, తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా, తాండూరు టౌన్ కార్యదర్శి రాము, తాండూరు మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఖాజా రియాజుద్దీన్, కార్యకర్తలు షాబాజ్ లాలా, ఫిర్దోజ్ లాలా, గౌస్ లాలా తదితరులు పాల్గొన్నారు. ప్రజలు చెప్పిండ్రు, ప్రజలు తీర్పునిచ్చిండ్రు. 6,280 ఓట్లతోని మీరు ఓడిపోవడము ప్రజలు అది తిరస్కరించిండ్రు. దాన్ని మీరు మా వాళ్ళే చేసిండ్రు, మీ వాళ్ళే చేసిండ్రు అని అది మీరు ఫస్ట్ అది తెలుసుకోవాలి, ఎవరి వాళ్ళు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలి. గతంలో చేసిన తప్పులు కానీ ఏదైనా సరే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇంకా కూడా మిమ్మల్ని మీరు దిగజార్చుకోవద్దు అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అన్నగారు అని చెప్పేసి చాలా విధాలుగా చాలా రకాలుగా మేము మిమ్మల్ని నమ్మి మీ ఎంట తిరిగినందుకు మాకు కానీ కార్యకర్తలకు కానీ చాలా మంచి విధాలు చాలా రకాలుగా మమ్మల్ని ఎన్ని విధాలుగా మోసం చేయాలో అన్ని విధాలుగా మోసం చేసిండ్రు. తాండూరు ప్రజలకు కూడా మోసం చేసిండ్రు. ఇలాంటివి ఇంకా ముందు జరగరాదని చెప్పేసి తాండూరు ప్రజలైతే మిమ్మల్ని ఓడగొట్టిండ్రు. అది మీరు దాన్ని ఆహ్వానించుకొని మీ పనులేదో మీరు చేయండి. కాంగ్రెస్ పార్టీ గురించి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. 6 హామీలు తప్పకుండా నెరవేరుస్తారు. పక్కలున్నోళ్ళు, వెనక ఉన్నోళ్ళు, ముందలున్నోళ్ళు కూడా కొన్ని మాటలు మాట్లాడిండ్రు. 6 హామీల పైన జరుగుతున్నాయి. బస్సు ఫ్రీ బస్ అనేది మహిళల్లో ఆల్రెడీ చేసిండ్రు, వస్తుంది. అది కళ్ళు ఉంటే కళ్ళు తెరిచి చూడండి. అవి చేయలేరు అని చెప్పేసి అవి మాత్రం అనకండి. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అవి మీరు పూర్తి చేయకపోగా నేను హామీలు ఇచ్చిన పనులు తెచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఆపినంటే మాత్రము బజార్లో నిలబెట్టి నీ నిజస్వరూపం బయట పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు బీసీ సంఘానికి ₹2 కోట్ల ఇచ్చినామని చెప్పేసి అన్నారు. ల్యాండ్ అలొకేషన్ చేసినాము 2 ఎకరాలు అన్నారు. ల్యాండ్ అలైనేషన్ పూర్తి అయినట్టు ఒక కాగితం చూపించమనండి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళకు 1200 గజాలు ఇచ్చినామని చెప్పేసి చూపించేసి ఇచ్చేసారు. ఎవరు తాత జాగిరని ఇచ్చారు? ఏడిచ్చిండ్రు? మీరు అలొకేట్ చేయండి, మేము మీకు సహకరిస్తాం, సంతోషపడతాం. ఇటువంటి హామీలు 100 ఇచ్చిండ్రు. అన్ని బోగస్ హామీలు ఇచ్చిండ్రు. ఇంకా మీకు సలహాదారులు, సూచనదారులు ఎట్లా ఉన్నారో ఇంతకుముందే మా ప్రెసిడెంట్ గారు చెప్పిండ్రు. చెడుపకురా చెడవు అని చెప్పేసి అంటారు కదా, అట్లా ఎంత జడపాలనో అంత జడిపినావు. ఇంక వద్దు. ఈ 5 సంవత్సరాలు ప్రశాంతంగా మీరు వ్యాపారం చేసుకోండి. ఒక మిత్రుడిగా మీకు చెప్తున్నాం, వ్యాపారం చేసుకోండి. కానీ ఇట్లా తాండూరులో ఇప్పుడే ఒక 4 రోజుల నుండి చూస్తుంటే ప్రశాంతంగా కనిపిస్తున్నది. ఈ అల్లరి చిల్లరి జనాలు ఎవడు కనిపిస్తారండి తాండూరులో. ఇంత ప్రశాంత వాతావరణం తాండూరులో మళ్ళీ వచ్చి నేను మార్చి 17 తారీఖు 27 తారీఖు పెళ్లి డేట్ పెట్టిండ్రు. ఇంకోటి చిన్న సూచన ఏంటంటే, మీరు అంగరంగ వైభవంగా ఏదో పూజలు చేస్తామన్నారు కదా, చేయండి, మంచిదే. కొన్ని పాపాలు గడకపోతాయి. ఇంకేమన్నా తాండ్రు కింద లాభం అవుతుండొచ్చు. మళ్ళీసారి దయచేసి అభివృద్ధి విషయంలో మాత్రము హెచ్చరికలు జారీ చేస్తాము, చేతులుపుతామంటే బాగుండదని మళ్ళీసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇక్కడ చూసిన ఉదయం బస్సు బయలుదేరితే సాయంత్రం హైదరాబాద్ పోతుందంట. అయ్యా, ఈరోజు నాకు కూడా బాధగానే ఉన్నది. నేను వారంలో 4 రోజులు హైదరాబాద్ తిరుగుతా. నేను పోవాలంటే నేను 50 లక్షల ఫార్చునర్ కార్ తెచ్చుకున్న 3 గంటలు పడుతున్నది. ఈ దరిద్రం మీరు చేసిన 9 ఏళ్ళు, మీరు ఈ 5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఈ గుంతల రోడ్లు ఉంటే 2 గంటల బస్సు పోతుండే, గంట సేపట్లో నా కారు కూడా పోతుండే.
మరి 10 ఫీట్లకు ఒక గుంత ఉన్న రోడ్లను పెట్టేసి మరి సాయంత్రం వరకు బస్సు కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బస్సు రోడ్డు మీద కాకుండా గాలిలో పోతుంది అనుకుంటున్నారా మీరు? మాట్లాడేటప్పుడు ఒక బాధ్యత పదవిలో ఇన్ని రోజులు ఉన్నావు, సరే ప్రజలు తిరస్కరించిండ్రు, నిన్ను మళ్ళీ రావద్దు అనుకున్నారు, అది వేరే విషయం. కానీ ఒక బాధ్యతగా మాట్లాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మీ ఇంట్లో మీ కుమ్ములాటలు ఏమున్నాయో అని చెప్పేసి మా పార్టీకి ఎవరు ద్రోహం చేశారు, ఎవరు చేశారంటే ఈ ద్రోహాలు, కుట్రలు, కక్షలు, కార్పణ్యాలు, ఆ దాడులు, మందిని హింసించడము లేదా మోసం చేయడము, వెన్నుపోట్లు ఒడవడం అనేది మీరు నేర్పిన విద్యనే మీ పక్కకున్న నేర్చుకొని మీకే ఉపయోగించాలని మేము అనుకుంటున్నాం. అది మీ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్, మేము మాట్లాడదలుచుకోలేదు. ప్రెస్లో మీరు చెప్పారు కాబట్టి ఒక సలహా సూచన ఇస్తున్నాం. ఇంకా మాట్లాడుతూ హెచ్చరిస్తున్నాం అన్నారు. నాకు అర్థం కాలేదు నీ హెచ్చరికలు ఎవరికి చేస్తున్నావు అనేది ఇప్పటివరకు అర్థం కాలేదు. హెచ్చరించడానికి నువ్వెవరు? నువ్వు ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేయాలనుకుంటే ప్రజాస్వామ్యంలో నీకు హక్కున పోరాటం చేయి. అంతేగాక హెచ్చరికలు చేస్తే నువ్వు హెచ్చరికలు చేసినా నేను వణికిపోవడానికి ఎవరు లేడు. నువ్వు మాట్లాడుతున్నది తప్పు. నిన్న ఫోటోలు పెట్టుకొని చూపిస్తున్నావు. ప్రభుత్వం వచ్చి ఏర్పాటయ్యి ప్రమాణ స్వీకారం చేసి ఒక నెల రోజులు కూడా పూర్తి కాకుండా మొదలే మొత్తం ఎట్లిస్తారని చెప్పేసి మాట్లాడేటప్పుడు మినిమం సెన్స్, కామన్ సెన్స్ లేకపోయినా మినిమం సెన్స్ అని ఉండాలి. సాధ్యమయ్యే పనులు ఉంటాయి. ఒక పాలసీ తీసుకురావాలనుకున్నప్పుడు దాని వెనుక రకరకాల ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కాగానే రాత్రికి జీవోలు ఇవ్వడానికి సాధ్యం కాదు. పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం ప్రజలందరికీ కూడా. ఈ ఏర్పాట్లు ఖచ్చితంగా జరుగుతాయి. 6 గ్యారెంటీలు ఒక నెలలో కాకపోతే ఇంత తలదిల్లుతున్నారు కదా, మేము సూటిగా అడుగుతున్నాము. మరి డబుల్ బెడ్రూమ్ 9 ఏళ్ళు అయింది, మీరు ఎందుకు చేయలేకపోయారు? 9 ఏళ్ళు అయింది కదా, రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారు? 9 ఏళ్ళు అయింది కదా, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఎందుకు ఇవ్వలేదు? 9 ఏళ్ళు అయింది కదా, ఎస్టీ కార్పొరేషన్ రుణాలు ఎందుకు ఇస్తలేదు? 9 ఏళ్ళు అయింది కదా, మీరు ఇచ్చిన హామీలు ఏవి పూర్తి చేశారు? మరి 9 ఏళ్ల కింద మీరు అనౌన్స్ చేసినటువంటి దళితులకు 3 ఎకరాల భూమి ఏడించారు. 9 ఏళ్ళు అయింది కదా, మీరు 12% మైనార్టీలకు ఇస్తామన్నటువంటి రిజర్వేషన్ ఏడిచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ సాధ్యమయ్యే 6 హామీలు ఇచ్చారు. మీరు ఇచ్చిన 60 హామీలో 600 హామీలో 6 హామీలు కూడా మీరు పూర్తి చేయలేకపోయారు. కాబట్టి మీకు నైతికంగా కూడా మాట్లాడే హక్కు లేదు, అధికారం లేదు. నేను చెప్పుకుంటూ పోతే ఒక రోజు చెప్పచ్చు. కానీ గౌరవ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారికి ఒకటి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఒకటి చెప్తున్నాం. అభివృద్ధి కోసము సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే వీలైతే మాకు ఇట్లే ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, లేకుంటే చిట్టి రాసి పంపిండి, చేస్తాం. అంతేగాని ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఒక డేట్ అనౌన్స్ చేసి ఆ డేట్ తర్వాత ప్రతాపం చూస్తాం, మళ్ళీ తొడగొడతాం, మీసాలు తిప్పుతాం అంటే ఇది నవ్వులాట పని. చాలిగా చేసిన దానికి తాండూరులో ఇప్పటికే ప్రజలు చెంపల మీద పట కొట్టుకుంటున్నారు. ఒక 5 ఏళ్ళు పడ్డ బాధలకు. ఇంకా మళ్ళీ కొత్తగా మీరు ప్రతాపం చూపిస్తామంటే ఎవరు ఊరుకున్నట్టు లేరు. అయితే టీఆర్ఎస్ కార్యకర్తలు వాస్తవంగా కింది కార్యకర్తలు, ఎందుకంటే గ్రామాల్లో ప్రతి గ్రామానికి 50 వేలు వచ్చింది. మేము అభివృద్ధి చేస్తే కొద్దిగా గొప్ప ఇంత చేసుకుంటాం కదా, విలేజ్లో మాకు పేరు ఉంటుంది అనే ఉద్దేశంలో అక్కడ సామాన్య కార్యకర్త కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ ఉరుకులాడి పనిచేసారు, రికార్డు చేసారు. ఎంపీలన్నీ కలెక్టర్ ఆఫీస్లో పెండింగ్లు ఉన్నాయి. ఈరోజు కూడా ఎస్డిఎఫ్లో ₹1 వచ్చినట్లుంటే దానికి ఏమంటే దానికి మేము తయారుకుంటాం, రమ్మనండి. మీ ఎవరెవరో మీరు మాట్లాడేటోళ్ళు మరి మీ మాజీ ఎమ్మెల్యే గారికి కానీ మరి ఆ బ్యాచ్ ఎంట ఉన్న బ్యాచ్లు చూస్తాం, మళ్ళీస్తాం, దేశాన్ని వెళ్తామని చెప్పి తప్పుదోవ పట్టించారు మీరందరూ. ఈరోజు కూడా చెప్తున్నా, రండి మీరు అని చెప్తున్నా. స్పెషల్ డెవలప్మెంటే కాదు, లింక్ రోడ్స్లో కూడా ఒక్క నయా పైసా వచ్చిందా? వచ్చి ఎలక్షన్ల ముందు అన్ని ఫౌండేషన్ స్టోన్లు వేసినావు, నేను 60 కోట్లు చేసిన, 70 కోట్లు చేసిన అంటున్నావు. ₹1 వచ్చినాయేమో గ్రాంట్ తీసుకోరండి. పేపర్ల మీద మాత్రమే మీ గ్రాంట్ మొత్తం శాంక్షన్ ఉంది, కానీ ఖజానాలో రూపాయి డబ్బు లేదు. నిన్ననే అసెంబ్లీలో పెద్దలు సీఎం గారు మరి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు వాస్తవంగా ఏమున్నదనే చెప్పడం జరిగింది. దానికి మీ జవాబు లేదు. మరి ఈరోజు మేము అన్ని అభివృద్ధులు చేసినామంటారు. మరి ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, అభివృద్ధినేమో మూలకు దొక్కేసారు, పేపర్ల మీద పెట్టించారు. మరి సంక్షేమంలో పోతే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏం చేసారు మీరు? ఎస్సీలకు దళిత సీఎంలు చేస్తామన్నారు, మీ ముఖ్యమంత్రి మర్చిపోయింది 10 ఏళ్ళ. మరి ఎస్సీలకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు, అది మర్చిపోయింది. మరి లాస్ట్గా ఎన్నికల ముందు తీసుకొని వచ్చి దళితులకు
నేను 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి మరి దళితులకు ఎక్కడిచ్చినావు నీ 10 లక్షలు మీ పేపర్ మీద రాసుకొని వాళ్ళకి దళితులకు మోసం చేసి ఈరోజు పేపర్లో మీకు శాంక్షన్ అని చెప్పి అకౌంట్ నెంబర్ తెప్పించి మీ ఎవరైతే నీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ దళితులను మోసం చేసి 1 లక్ష నుంచి 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకున్నారు. వాళ్ళందరితో ఇంటింటికి ఎవరెవరితో తిరిగినరో ఎవరెవరితో వసూలు చేసినరో వాళ్ళందరికీ వెంట పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా ఉండి రేపు వాళ్ళకు పైసలు ఇచ్చినా సరే ఒకవేళ డబ్బులు వాపస్ ఇవ్వకపోతే వారి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. తప్పకుండా వారికి బట్టలు ఉడదీసి బజార్లో కొట్టడం జరుగుతుంది. ఇది టీఆర్ఎస్ కార్యకర్తలకు హెచ్చరిస్తున్నా. ఎవరైతే దళితులను మోసం చేసినారో వాళ్ళకి ఇమ్మీడియట్గా మీరు పైసలు ఇస్తేనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వాపస్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకు మరి కూడా మేము మర్యాదపూర్వకంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎస్టీలకు 10% ఇస్తామన్నారు. మరి ఎక్కడుంది ఎస్టీలకు? వీళ్ళకు కూడా బంధు గిరిజన బంధు ఇస్తున్నారు, మరి బీసీ బంధు ఇస్తున్నారు, బీసీలకు లేదు. మరి మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నారు, మరి మైనార్టీలకు లేదు. మరి రిజర్వేషన్లు ఏవి లేవు. సంక్షేమంలో అటు మరి అభివృద్ధిలో ఈ విధంగా మోసం చేసుకుంటూ మీరు 10 ఏళ్ళు పరిపాలించినారు. మరి ఆ 10 ఏళ్లలో నీకు 5 ఏళ్ళు పరిపాలించినాక కూడా మేము 5 ఏళ్ల లోపల నీకు మంత్రిని కాదని మేము గెలిపించినాక కూడా నువ్వు పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ కార్యకర్తలను నిన్నలే మొన్న ఎమ్మెల్యేగా గెలిచిన మమ్మలను పార్టీని ప్రభుత్వాన్ని విమర్శిస్తే బాగుండదు. మీరు ఏం చేస్తున్నారో ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తాం. కానీ ఏదో కళ్ళబొల్లి కథలు చెప్పి తాండూరు నియోజకవర్గ ప్రజలను మోసం చేయాలని మాత్రం నువ్వు నేర్చుకోకు. ఇప్పటివరకు మోసం చేసినావు 5 ఏళ్ళు అనేది ప్రజలు నమ్మి నిన్ను మోసం చేసినావు. మమ్మల్ని కావాలి నిన్ను కూడా మోసం చేస్తామని నిన్ను ఏం చేసిండ్రో గుంతలో పడేసిన మళ్ళీ ఈరోజు లేచి నేనే చెప్పడం వాస్తవం కాదు. ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఈ రోజుకైనా నీకు తెలివి తెచ్చుకో. నీ బ్యాచ్ను పక్కన పెట్టి ఎందుకు నేను ఓడిపోయినా అనేది ఒక్కసారి ప్రేక్షణ చేసుకొని ముంగలికి వచ్చి తాండూరు ప్రజల యొక్క నేను సేవ చేస్తాను అప్పుడు రాగానే ఇంతవరకు నేను వచ్చిన లాభం లేదని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన कल जो कि पायलट रोहित रेड्डी साहब स्टेटमेंट दिए हैं कि कांग्रेस गवर्नमेंट कुछ भी नहीं करी, हम सबसे पहले ये बताना चाह रहे हैं उनको कि उन्होंने खुद जो जीते हैं कांग्रेस पार्टी से जीते हैं, उनकी कोई पार्टी नहीं है, उनकी कोई वैल्यू नहीं है तांडूर में। उन्होंने खुद जो है ना एक कांग्रेस का एक लेबल है, कांग्रेस से एमएलए बने हो। आज भी उन्होंने टीआरएस के खाली खतरेदार है मगर उनका कुछ भी उनका कोई वैल्यू नहीं है टीआरएस में। पहली बात ये बता रहे। सेकंड, जीतने के बाद जो धोखा दिए तांडूर वालों को, सबसे बड़ा धोखा उन्होंने, और सबसे बड़े धोखेबाज तांडूर के पायलट रोहित रेड्डी साहब है। क्योंकि तांडूर को डेवलपमेंट के नाम पे चुना लगाए, 30 करोड़ रुपए लेके बीआरएस में चले गए। सबसे बड़ी गलती वहाँ पे करे। अगर उन्होंने नहीं जाते तो आज उनको रहता था चांस। आज पार्टी हर जगह जो है ना उनको लेके चलती थी। उन्होंने धोखा करने से पूरे तांडूर वाले जो है ना उनको धोखा दिए। और एक राजू गौड़ साहब बोल रहे हैं कि उनका कैडर उनको परेशान करा। उनका कैडर नहीं करा, उनको करे किंग्स वाले। तुम्हारे कैडर पे भरोसा नहीं करे तुम लोग। तुमको अगर तुम्हारे कैडर पे भरोसा रहता तो किंग्स वालों को लाके उनके हाथ से काम नहीं करा देते, इनके हाथ से काम नहीं करा देते। तुम्हारे को सबसे बड़ा धोखा जो हुआ है किंग्स वाला की तरफ से हुआ है। तांडूर वाले हमेशा जब भी चाहते जिसको भी चाहते बिठाते। लास्ट टाइम आपको बिठाए, विथिन 1 महीने 2 महीने के अंदर तुम्हारे काम करके बिठाए। मगर तुम क्या करें, तांडूर वालों को धोखा दिए, तांडूर वालों को डराए धमकाए, मारवाड़ियों को धमकाए, घूमते को धमकाए, पैसों के लिए जागीर के लिए लोगों को सताए। हर जगह रीति के मामले में पैसे खाए। हर जो भी मामले जो भी डिपार्टमेंट में है हर जगह जो है ना पैसे मामूल। इस वजह से जो ना खाली तुम्हारे काम पूरे रुके हुए। अब जितने भी परसों साहब एमएलए साहब जो है ना पूरे ऑफिसरों को बुलाए तो सब सैंक्शन है, लेकिन कोई काम नहीं करे। क्यों नहीं करे? क्योंकि तुम हर जगह मामूल 20% दियो, 30% दियो, 50% दियो। कैसा करता कोई काम नहीं करता। ऐसा रहा तो आप जो है ना कांग्रेस के नाम पर कुछ भी कलंक नहीं लगा सकते, क्योंकि आप खुद भी अभी तक भी कांग्रेस के ही है। आप टीआरएस से जीते सो नहीं है, सिर्फ और सिर्फ कांग्रेस से जीते सो है। आप क्या करें बताओ? आप 5 साल आप काम करें, क्या आप डबल बेडरूम दिए इतने सालों में? एक बेडरूम नहीं दे सके आप। 36 वार्ड थे, 36 वार्ड में 1-1 करोड़ रुपये लगाए हुए। किसी एक वार्ड में 1 रुपया भी नहीं लगाए। ये मैं खुद जो है ना जाके जो है ना इंक्वायरी करे सो है। किसी वार्ड में 1 रुपया नहीं लगे सो है। ना तो कोई इंटरनल रोड्स है, 2-3 वाड़ा छोड़ के दूसरे कहीं भी जो है ना रोड्स पूरे जो डैमेज है। मोरिया टोटली प्रॉब्लम है। तुम्हारा जो पानी का जो सिस्टम है टोटल फेल है। इंदिरा नगर चले जाओ, गुलाबचूर चले जाओ, हमारे प्रांतार में चले जाओ, टोटल हर जगह फेल है। कई जगह पानी नहीं आ रहा। तुम करे सो काम कुछ भी नहीं है। 16,000 करोड़ तो लगाए, बोले कहाँ लगाए? मीडिया वालों को मैं पूछ रहा हूँ कहाँ लगाए पैसे वो लोग?
16,000 करोड़ कहाँ लगा है? सिर्फ अपने घर को लगा लिया, उनके बाथरूम आजू बाजू में लगा ली, उससे हट के कहीं भी नहीं लगा तांडूर में। उससे हट के जो भी डेवलपमेंट्स हुए पहले का है, जो रोड मेन रोड हुआ वो मेन रोड भी जो है ना सेंट्रल का है, सबको मालूम है, उसमें भी कई पैसे खर्च हुए। ऑलरेडी इसमें हम आरटीआई लिखेज हुआ है, वो भी आता है अभी 2 दिन में, वो भी आए तो वो भी खोल के हम बताएंगे आपको। इससे हट के आवाम गरीब आवाम को क्या करे भाई? जॉब दिलाए नहीं दिलाए, नौकरियां किसी को भी नहीं दिलाई, यंग्स को जो है ना नौकरियां दिला दूँ बोले, फैक्ट्री से कई करोड़ रुपए आते, पूरे पैसे जो है ना इन्होंने मामला खा लिए, पूरे के पूरे पैसे खा लिए। कोई एक जगह भी हो ना एक नौकरी लगाए बोल के नहीं है। आप इंक्वायरी कर सकते हैं, 6 फैक्ट्री से 6 फैक्ट्री में एक सिंगल पर्सन को जॉब नहीं दिला सके। डेवलपमेंट के नाम पे कुछ भी नहीं करे, ऋण माफी कर दो बोले नहीं करे। आज जाके पूछ लो, सबको मालूम है माइनॉरिटीज के स्कीम्स आए, एक स्कीम खाली 50 आदमी को दिला है, उससे हटके किसी को नहीं। उसमें भी चेक बाउंस है, उसके भी इंक्वायरी हो गई है, कम से कम 50 आदमी में 40 आदमी के चेक बाउंस है। वार्ड में करोड़ का बोले वो नहीं है, डबल बेडरूम बोले वो नहीं है, रिंग रोड कर दो बोले रिंग रोड नहीं करे, स्कूल्स कॉलेजेस ला दो बोले, आज कौन सा कॉलेज है भाई? आईसो कॉलेज भी सारा बात चलेगा, इन्हें कौन सा करे एक बताओ आप। मीडिया के थ्रू हम यही बताना चाह रहे थे, ये टोटली एमएलए साहब टोटली फेल आदमी थे, टोटल फेल आदमी, फेल कैंडिडेट। सिर्फ इन्हों क्या करे, लोगों को डराए, खिला पिला के अपने साथ खींचे, उतना ही कर सके। लास्ट मिनट भी जो है ना पैसे दुनिया के खर्चा करने के बावजूद भी तांडूर की आवाम उनको जो है ना तांडूर से बाहर कर दी। क्यों कर दी? क्योंकि तांडूर वाले सब होशियार है, तुम जब धोखा देंगे तो तुम्हारे को धोखा ही मिलेगा। आप तांडूर की आवाम को, जनता को धोखा दिया, तो तांडूर की आवाम भी आपको धोखा दी, आपका खुद का कैडर धोखा दिया, आपके खुद के जो किंग्स वाले उन्होंने धोखा दिया आपको। ये सब जो है ना खुद के हाथों से खुद कुलाड़ी मार लिए सो लोग। और राजू गौड़ साहब जहाँ गए सब वहाँ पे टोटली जो है ना हार गए सो है। अब उन्होंने हमारे को बड़े बड़े बातें करने की जरूरत नहीं है हमारे को, क्योंकि अब उनका हम बोले तो बहुत लंबा चौड़ा है।